హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీశైలం డ్యాము. ఇక్కడ కిందికి వెళ్తే పాతాళ గంగా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కోయిల సౌండ్ వినిపిస్తుంది, వినడానికి చాలా బాగుంది. కోయిల డ్యామ్ చూడండి ఎంత దగ్గరగా పడుతుందో. రండి కిందికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక బోట్ అవపడుతుంది చూడండి, అదొండి బోటు. ఈ మెట్ల మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి. ఇటు పక్క షాపులు ఉన్నాయి వరుసగా. ఇక్కడ పూజకు సంబంధించినవి, టెంకాయలు, పువ్వులు, ఇక్కడ కూల్ డ్రింక్స్. జనాలు ఆ మెట్లెక్కి దిగిలో కలిసిపోతారండి. ఆడ నిమ్మకాయ చూడలు అన్నీ అమ్ముతుంటారు అక్కడే. ఈ మెట్లు దిగేటప్పుడు చాలా బాగుంది, ఇంకా ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో. పైన దేవుడు కానొస్తాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ చుట్టూ. వెరీ బ్యూటిఫుల్, సూపర్గా ఉందండి వ్యూ. ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళాలి. ఈ మెట్ల మార్గంగా కిందికి పోవాలి. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో చాలామంది భక్తులు మరియు సందర్శకులు కొండపై ఉన్న శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించే ముందు స్నానం చేస్తారు. ఇక్కడ పురాణాల ప్రకారం లక్ష్మణుడు సీతకు నీరు అందించడానికి బాణంతో నేలను చీల్చి ఈ నదిని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ పాతాళ గంగలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. బోట్ షికార్. ఈ బోట్ ఎక్కి సరదాగా ఫ్యామిలీ అందరూ ఆ కొండలు ఆ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. డ్యామ్ దగ్గరికి వెళ్ళి దగ్గరగా చూడొచ్చు. ప్రశాంతంగా రావచ్చు. బోట్ వెళ్ళిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. బోట్లో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. టికెట్ 80 రూపీస్. ఇక్కడ భక్తులు స్నానం చేసి గుడిలోకి వెళ్తారు. ఒకసారి చుట్టుపక్కల మొత్తం చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, సూపర్. ఇక్కడ ఇంకొక బోట్ రెడీగా ఉంది వెళ్ళడానికి. రాముడు, లక్ష్మణుడు మరియు సీత ఇక్కడికి వనవాస సమయంలో వచ్చినప్పుడు లక్ష్మణుడు తన బాణంతో నేలను ఛేదించి ఈ ప్రదేశంలోనే నీటి బుగ్గను సృష్టించాడని చెప్తున్నారు. ప్రతి ఏడాది లక్షలాది భక్తులు మహాశివరాత్రికి కార్తీక మాసంలో ఇక్కడికి విచ్చేస్తారు. ఇంకొక బోటు వెళ్తుంది చూడండి, బోట్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.